వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావ దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుః లోకసంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా సక్తః తథా సక్తః చికీర్షుః లోకసంగ్రహం. సక్తాః కర్మణి అవిద్వాంసః అవిద్వాంసులు అంటే అజ్ఞానులు అనే అర్థం వస్తుంది. కనుక ఈ లోకములో ఉన్నటువంటి మానవ సముదాయం అంతా కూడా ఆసక్తులై ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంద్రియముల యందు వాళ్ళకి ఏమిటయ్యా అంటే సక్తాహ అంటే బాగా వాళ్ళకు దాని యందు ఆసక్తి అనేది ఏర్పడింది. యథా కుర్వంతి భారత ఏ ప్రకారంగా వాళ్ళు విధంగా చేస్తూ ఉన్నారో తథా ఆ ప్రకారముగానే విద్వాంసుడగు మరి జ్ఞాని అసక్తః వాటి యందు ఆసక్తి లేనటువంటి వాడై లోకసంగ్రహం చికీర్షుః లోకసంగ్రహమునందు చికీర్షుః ఉత్సుకత గలవాడై కుర్యాత్ చేయవలయను అంటూ ఉన్నారు. ఇక్కడ విద్వాంసులు అవిద్వాంసులు 2 పదాలు వస్తూ ఉన్నాయి. విద్వాంసులు అని చెప్పనగా జ్ఞానులు అనేటువంటి యొక్క అంశం. తథా ఆసక్తః చికీర్షుః లోకసంగ్రహం. కాబట్టి ప్రకారంగా ఇక్కడ చూసినట్లయితే ఒకటి ప్రవృత్తి సంబంధమై ఉన్న అంశము, మరొకటి నివృత్తి సంబంధమై ఉన్న అంశము. ఈ రెండింటి మీదే ప్రధానంగా స్వామివారి విషయాలని చెప్పుకొస్తూ ఉన్నారు. పై శ్లోకాలలో కూడా తన సొంత స్వామివారు తన యొక్క స్వకీయమై ఉన్నటువంటి అంశాన్ని అందిస్తూ నేను కర్మందు ప్రవర్తిస్తూ ఉన్నానని చెప్పినంటూ నాకు ఈ లోకంలో పొందాల్సింది కానీ పొందబడంది కానీ ఏదీ లేదు. అయినా కానీ నేను కూడా ఈ లోకంలో లోక సంగ్రహార్థమై అనగా మరి యోగ మార్గములో నివృత్తి మార్గములో నేను తప్పనిసరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాను అనే మాటల పైన మనం గతంలో చెప్పుకున్నాము. కాబట్టి ప్రకారం ఇక్కడ విద్వాంసులు అవిద్వాంసులు అనగా జ్ఞానులు అజ్ఞానులు ఇరువురు మరి లోకములో ఉన్నటువంటి విధానము. మరి ఈ అవిద్వాంసులుగా ఉన్నటువంటి వారు సక్తాహ వారికి ఎప్పుడూ కూడా విషయముల యందు ఆసక్తులై ఉంటారు అన్నాడు. తథా ఆ ప్రకారముగానే విద్వాన్ అసక్త
వాళ్ళు ఆసక్తి లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు అన్నాడు. అంటే ఏమిటి అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు మరి ఇంద్రియ సంబంధమై ఉన్న విషయాల యందు కానీ, మనో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనల యందు కానీ అసక్త అనగా సక్తత కూడి ఉండుట అనేటువంటిది వాళ్ళు పెట్టుకోనప్పుడే వారు లోక సంగ్రహం అనేటువంటి దానిని నిర్వర్తింపగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ లోక సంగ్రహం అనే పదం స్వామివారు విడిచిపెట్టకుండా దాన్ని లాక్కొస్తూనే ఉన్నారు. పదే పదే మనకు ఆ విషయాన్ని జ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పై శ్లోకాలలో సంకరస్య అనే మాట వాడారు. సంకరస్య అంటే ఒక రకంగా చెడిపోవడం అనేటువంటి అర్థం వస్తుంది. అందువల్ల లోక సంగ్రహం పై శ్లోకాల్లో కూడా లోక సంగ్రహం అనే పదాలు, ఇక్కడ కూడా శిఖిర్షు లోక సంగ్రహం అనే పదం వాడుతూ ఉన్నారు. సంగ్రహం అంటే తన వైపుకి తిప్పుకోవటం, తన వైపుకు మళ్లించుకోవటం, ఇంద్రియాలని మనస్సుని తన వైపుకి మరలించే ప్రయత్నమే సంగ్రహం అనే అర్థం. గృహ్ ఆదానే ధాతువుగా చూసినట్లయితే గృహ్ ఆదానే తీసుకోవటం అనే అర్థం. గ్రహం సంగ్రహం అంటే గృహ్ ఆదానే. సమ్ అనేది ఉపసర్గ, అది పక్కన పెట్టేస్తే గ్రహం గృహ్ ఆదానే అది ధాతువు. అది తీసుకోవటం అనే అర్థం. సమస్త ఇంద్రియములు తన వైపుకి మరలింపజేసుకోవటం. ఇవి చాలా సూక్ష్మంగా స్వామివారి విషయాలని మనకి అందిస్తూ ఉన్నారు. తొలి నుంచి ప్రవృత్తికి సంబంధించిన అంశాన్ని చెప్పుకొస్తూ ఉన్నారు. నివృత్తికి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది అధ్యాయానికి స్వామివారు కర్మయోగం అనే పేరు పెట్టడం కారణంగా ఈ కర్మయోగం అనే దాని విషయం మీద ఒక సమగ్రమై ఉన్నటువంటి అవగాహన మనకు కలగజేస్తున్నటువంటి విధానము. కర్మ అనేది కేవలం లోకములో ఆచరించేటువంటి కర్మలు, కరచరణాదులతో ఆచరించే కర్మలు, దేహ పోషణార్థమై కుటుంబ పోషణార్థమై లోకంలో ఆచరించే విధానం ఉన్నటువంటి కర్మలు. ఇక్కడ స్వామివారు కర్మయోగం అనేటువంటిదిగా పేరు పెట్టారు. మనస్సుని నివృత్తి మార్గంలో పయనింపజేసేటువంటి యొక్క భాగానికే కర్మయోగం అనేదిగా పిలువబడుతుంది. ఎప్పుడైతే మనస్సు శ్వాస రెండు బ్రహ్మములో చేరిపోతాయో యోగ సమాధి అనిపించుకునే దానిని జ్ఞానయోగం అనే మాట వస్తుంది. కాబట్టి జ్ఞానయోగం అనేటువంటి దాంట్లో చూస్తే మీకు చాలా సమాధికి, యోగ సమాధికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఆ జ్ఞానయోగములో మంచిగా స్వామివారు బోధిస్తారు. అక్కడ మనం దాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది. కర్మయోగం అయిన తర్వాత వచ్చేదే జ్ఞానయోగం. ఇంకేముంది? ఇంకా 3వ అధ్యాయం కర్మయోగం, 4వ అధ్యాయం జ్ఞానయోగం. కర్మయోగాన్ని శీలిస్తే లభించేది ఏమిటంటే జ్ఞానయోగం. కాబట్టి జ్ఞానస్థితి, బ్రాహ్మీ స్థితి. అందువల్ల మీకు అక్కడ చూస్తే చాలా గొప్ప గొప్ప విషయాలు మీకు 4వ అధ్యాయంలో చెప్పుకొచ్చేవి ఉన్నాయి. చాలా విశేషమైనటువంటి యొక్క అర్థాలతో చేరి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. అక్కడ మనం బాగా దాన్ని దర్శించే అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుచేత గమనించండి, కర్మయోగం అయిన తర్వాత ఉండేది జ్ఞానయోగం అని చెప్పేసి అని. కాబట్టి ఈ కర్మయోగ సంబంధమై ఉన్న విషయంలో వచ్చేది ఏంటంటే సంగ్రహం, సంగ్రహం. సమ్ అనేది ఉపసర్గ. సమ్ అంటే బాగుగా. ఒకవేళ సమ్ అనే ఉపసర్గ పక్కన పెట్టినట్లయితే గ్రహం అనే అర్థం వస్తుంది. గ్రహం అంటే గ్రహించుట, గృహ ఆదానే తీసుకోవటము. పరాంచిఖాని వ్యతృణతో స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్ అని కఠోపనిషత్తులో యమధర్మరాజుల వారు చెప్పుకొస్తున్నటువంటి అంశము. పరాంచిఖాని, ఖం కే కాని, కాని అంటే ఇంద్రియాలు. పరాంచి, పరా అంటే బయట, పరా అంటే తనకంటే వేరుగా ఉన్నటువంటి ఏ అనాత్మ సంబంధమై ఉన్న వస్తువులు ఉన్నాయో వాటి వైపుగా పోవడం పరా అన్నారు. కాబట్టి ప్రకారముగా పరాట తనకంటే వేరుగా ఉన్నటువంటి విధానం అది.
శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ అని మీకు రాబోయే శ్లోకాల్లో వస్తాయి అన్నీ కూడా. కాబట్టి పరధర్మం అన్నారు. పర అంటే తనకంటే వేరుగా ఉన్న అనాత్మ యందు ప్రవర్తించడమే పరధర్మంగా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ ఇంద్రియాలు అనేటువంటివన్నీ కూడా బయటికి పోయే లాగుగా నిర్మాణం చేయబడ్డాయి అనే మాట చెప్పుకొస్తూ ఉన్నారు. పరాంచిఖాని వ్యత్రణతో స్వయంభూహు. స్వయంభూహు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి చాలా పేర్లు ఉన్నాయి. బ్రహ్మాత్మ భూషర జ్యేష్ఠ పరమేష్టి పితామహ హిరణ్యగర్భ లోకేశ స్వయంభూ చతురానన దాత అబ్జయోని విరించి కమలాసన స్రష్టా ప్రజాపతిర్వేద విధాత విశ్వసృట్టు విధి అంటారు. కనుక స్వయంభూ తనకు తానుగా ఆవిర్భావం అయ్యాడు కాబట్టి బ్రహ్మదేవుల వారిని స్వయంభూ అని చెప్పి అంటారు. కాబట్టి ఆయన గారు పరాంచిఖాని యత్రణతో స్వయంభూ బ్రహ్మదేవుల వారు సృష్టికర్త గనక సృష్టి వ్యవహారం అంతా ఆయన చేతుల్లో ఉన్నది. కనుక ఎవరెవరు జీవితంలో ఏ కర్మలు ఆచరించారో ఆ కర్మ చిట్ట తీసుకుని వాళ్ళ దాంట్లో వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు. ఎవరి పుస్తకాలు వాళ్ళు రాసుకుంటూ చేసుకుంటూ ఉంటారు. ఎవరో కూడా దాన్ని చేయబెట్టే అవకాశాలు లేవు. ఒకళ్ళ చిట్టాలు ఇంకొకళ్ళు చేయబెట్టి రాసే అవకాశాలు లాంటి పరమాత్మ ఇవ్వలేదు. అది కనుక ఎవరి చిట్టా వాళ్ళే రాసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా అందరూ కూడా తమ చిట్టాను వాళ్ళే రాసుకుని ఆయువు అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని విసర్జించి అందరూ చేస్తున్న పని ఏమిటయ్యా అంటే వారి చిట్టాలనే పట్టుకుపోతా ఉన్నారు. అది పోయేటప్పుడు ఏం పట్టుకుపోతారని చెప్పి అడిగేటువంటి వాళ్ళకి చెప్పండి, నీ చిట్టా నువ్వు పట్టుకుపోతావా, నా చిట్టా నేను పట్టుకుపోతాను అని చెప్పనే మాట చెప్పండి. ఎందువల్ల అది మనం రాసుకున్నాం, లెక్క అంతా మనం రాసుకున్నాం కాబట్టి రాసుకున్న లెక్క మనమే పట్టుకుపోవాల్సి ఉంటుంది. అది తీసుకుపోయి బ్రహ్మదేవుల వారి చేతిలో పెడితే ఆయన అవన్నీ తిరగేసి నీ కర్మ విధానాలు ఏమిటో మొత్తం లెక్కలన్నీ కూడా సరిచేసి చూసుకుని ఆ తర్వాత వాళ్లకు ఎలాంటి కర్మలు అందాలో ఎలాంటి ఫలితాలు పొందాలో అవన్నీ కూడా ఆయన గారు ఆ ముఖాన రాసి ఈ విషయంలోకి పంపుతాడు అని చెప్పని అంటూ ఉన్నారు. అదే బ్రహ్మ లిఖితము, బ్రహ్మవ్రాత అంటారు. మరి ఆ ప్రకారంగా బ్రహ్మదేవుల వారు స్వయంభూ వ్యత్రణతో నిర్మాణం చేశాడు. అన్ని జీవులు నిర్మాణం చేసింది ఆయన విధానమే కనుక కాబట్టి ప్రకారంగా సమస్త మానవుల ఇంద్రియాలు పరాంచి బయటికి పోవులాగా నిర్మాణం చేసి విశ్వంలోకి జీవుల్ని పంపాడట. అందువల్ల అంతరాత్మన్న పశ్యతి అన్నారు. అంతరాత్మ, ఆత్మ ఎక్కడ ఉందాయా? లోపల ఉన్నది. విషయాలు ఎక్కడ ఉన్నాయి? బయట ఉన్నాయి. ఇంద్రియాలకు బయట ఉన్నాయి విషయాలు. ఇంద్రియాలకు, మనస్సుకి, బుద్ధికి లోపల ఉన్నది పరమాత్మ. అది ఈ మాట మీకు 3 అధ్యాయంలో స్వామి చెప్తారు. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనః అన్నారు. విషయాల కంటే ఇంద్రియములు పైన, ఇంద్రియాల కంటే మనస్సు పైన, మనస్సు కంటే బుద్ధి పైన, యో బుద్ధే పరతస్తు సహా ఆ బుద్ధి కంటే కూడా పైన అని స్వామి చెప్పారు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఏవం ఈ ప్రకారం ఉండటం కారణంగా మహాత్ములుగా ఉన్నటువంటి వారు ఆ విధముగా విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, ఆ బుద్ధిని కూడా దాటి బ్రహ్మం సమీపానికి పోతున్నారు అని చెప్పనే మాట. అందుచేత ఇక్కడ మరి సమస్త ఇంద్రియాలు బయటికి పోవులాగా నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి అంతరాత్మన్ నపశ్యతి. అంతరాత్మన్ అనగా అంతరంటే లోపల. దేనికి చెప్పుకున్నాం ఇప్పుడు? విషయాల కంటే ఇంద్రియాలు లోపల, ఇంద్రియాల కంటే మనస్సు లోపల, మనస్సు కంటే బుద్ధి లోపల, బుద్ధి కంటే ఇంకా లోపల ఆత్మ. కాబట్టి అట్టి అంతరాత్మన్ నపశ్యతి. కనుక లోకంలో ఎవరో కూడా ఆత్మస్వరూపాన్ని చూడగలిగే అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే
పరాంచిఖాని అందరూ వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలతో వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే పరాంచి అనగా బయట ఉన్న విషయాల వైపుకే పరుగులు తీస్తున్న విధానం. ఏమి రోజు మొత్తం మీద మనం చేస్తున్న పనే ఇది. నేత్రం ద్వారానో, శ్రోత్రం ద్వారానో, గ్రాణం ద్వారానో, జిహ్వ ద్వారానో ఈ బయటికి పోయి బయట ఉన్నటువంటి యొక్క విషయాలను మనం ఆస్వాదించే పని పెట్టుకున్నాం. దాని విషయంలో పరమాత్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బహిః బయట ఉన్నటువంటి స్పర్శాన్ విషయాలని అట్లా బయటే ఉంచమన్నాడు. నీ దృష్టిని అంతర్ముఖము చేయి, నీ దృష్టిని భృగుటి మధ్యంలో ప్రవేశింపజేయి అనే మాటలు మీకు రాబోయే 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో మీకు ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడ కూడా స్వామి చెప్పిన మాట స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న వాటిని బయటే ఉంచవయా, రానియమాక అన్నాడు. కాబట్టి బయట ఉన్నటువంటి వాళ్ళని బయటే ఉంచి నువ్వు లోపలుండు అనే మాట స్వామి చెప్తే మనం ఏమంటున్నాం, విషయాలు బయట ఉన్నాయి కాబట్టి మనం బయటికే పోవాలి అనే ఉద్దేశంతో మనం బయటికి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లోకంలో అందరూ కూడా ఈ యొక్క వృత్తినే కలిగి ఉన్నారు. ఇలాంటి వృత్తి కలిగి ఉండటం వల్ల నపశ్యతి అంతరాత్మన్, వాళ్ళు ఎప్పటికీ కూడా లోన ఉన్నటువంటి ఆ బుద్ధికి అతీతముగా ఉన్న ఆత్మస్వరూపాన్ని వాళ్ళు దర్శించే అవకాశం అనేటువంటిది కలుగదు. ఇది గమనించాల్సిన అంశాలు, ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉండే అంశాలు. శ్రవణాయాపి బహుభిః న లభ్యః శృణ్వంతః అపి న విద్యుః అని కూడా చెప్పుకొచ్చాడు. నువ్వు ఎన్ని విన్నా కానీ నీకు అది తెలియబడే అవకాశమే లేదు. అవగాహన కలుగుతుందేమో కానీ నీకు సాక్షాత్కరింపబడే అవకాశాలు లేవు అన్నాడు. శృణ్వంతః అపి న విద్యుః, ఎన్నో విన్నావండి, ఎన్ని విన్నా కానీ నీకు అది న విద్యుః ఎరుగబడదు. ఆశ్చర్యవక్త కుశలోశలబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలానుశిష్ట. కాబట్టి ఇక్కడ చాలా గొప్పగా వచ్చేటువంటి మంత్ర భాగం అది. ఇది ఉంటున్నటువంటి విషయం వింటే ఇంక మీరు ఎక్కడికన్నా పోండి, ఉపనిషత్తుల్లో పోతారా, ఇంకా శంకరాద్వైతాల్లో పోతారా, ఇంకెక్కడ పోతారో పోండి, ఎక్కడ పోయినా కానీ ఉన్న విషయం ఇదే. ఏమి పరాంచిఖాని యత్రణత్వ స్వయంభూ, నిర్మాణాత్మకములో సమస్త మానవుల ఇంద్రియాలు బయటకు పోవులాగా నిర్మాణం చేయబడ్డాయి. అంతే, దట్స్ ఆల్. అవి పోతానే ఉంటాయి అంతే. సృష్టి క్రమం ఉన్నది కాబట్టి సృష్టి వ్యవహారం, సృష్టి చేయబడింది అట్లా. దాన్ని ఎవడు మారుస్తాడు? ఎవరు మారుస్తారండి చెప్పండి? ఒకడు అనుకున్నాడు, అయ్యా ఈ కళ్ళేమో కింద పైన ఉన్నాయి, నోరేమో కింద ఉన్నది, అదేదో కళ్ళు లేదు కింద పెట్టుకుంటే నోరు పైన పెట్టుకుంటే 4 ముద్దలు ఎక్కువ తినొచ్చు కదా అనుకున్నాడు అనుకోండి. ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయా? కళ్ళు కింద నోరు పైన, లేదా ఇంకేదైనా చెవులు ఈ పక్క ఆ పక్క, ఇట్లాగా ఏమైనా అవయవాలలో మార్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఇవన్నీ కూడా నిర్మాణాత్మకంలో వచ్చేసాయి. అందువల్ల హార్ట్ ఒకటే ఉందండి, హార్ట్ అది చాలా ఇబ్బంది అయిపోయింది, హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయి, టక్కన పోతూ ఉన్నారు. 2 ఉంటే సరిపోతుంది కదా, ఒకటి పోతే ఒకటి ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ఏమన్నా మానవుడు ఇంకో హార్ట్ ఎక్స్ట్రాగా ఆర్డినరీగా స్పేర్ పార్ట్గా లోన పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా? అది భగవంతుడు పెట్టాల్సిందే. 2 లంగ్స్ 2 పెట్టాడు, కిడ్నీలు లివర్లు కానీ ఒక నియంత్రణగా ఆయన పెట్టేసేసాడు అంతే తప్ప మనం ఏదన్నా దాన్ని సరిచేసి 2 పెట్టుకుంటూ పోతుంది అని ఒకటే పెట్టాడు అని చెప్పని ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా? 2 కళ్ళు పెట్టాడు, 2 చెవులు పెట్టాడు, 2 ముక్కులు పెట్టాడు, 2 నోరులు పెట్టలేదే స్వామివారు, విషయం మర్చిపోయినట్లుగా ఉన్నది. కనుక మనం సవరణ చేసుకుందాం, ఏముంది అక్కడ ఆల్రెడీ ఉందిగా నోరు, ఇంకోటి మనం పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఏమన్నా వీడేమన్నా నిర్మాణం చేసే అవకాశం ఉంటుందా? వీళ్ళు పెడదామని చెప్పి అనుకుంటే ఎక్కడ పెట్టాలి? వీడు ముందు పెట్టే అవకాశాలు లేవు, వెనకాల పెట్టుకోవాలి, డిప్పగా పెట్టుకోవాలి. ఇంకో నోరు అన్నట్టు వెనకాల నుంచి భోజనం చేసుకోవచ్చు. వీడి వల్ల ఏమవుతుంది చెప్పండి? అన్ని భగవంతుడు నిర్ణయించి పెట్టేశాడు, ఆయా పెట్టి నువ్వు వాడుకోవాలి తప్ప ఇంకే ఆర్డినరీకి ఇంకే పెట్టుకుంటాను, ఇంకేదైనా స్పేర్ పార్ట్లు పెట్టుకుంటానని చెప్పనంటే అక్కడ ఛాన్సులు ఎవరికి లేవు. ఇది సృష్టి వ్యవహారం అని చెప్పిన అన్నారు.
పరాంచి ఖాని ఎత్రణతో అట్లాగా నిర్మాణాత్మకంగా వచ్చేసాయి. కాబట్టి ఆయన గారు ఏంటంటే ఇంద్రియాలన్నీ కూడా బయటికి పోయే విధానంగా పెట్టేశాడు అన్నారు. ఒకవేళ నీకేమన్నా వద్దనుకుంటావా, లోన మరలించుకో, అది నీ ఇష్టం అన్నారు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు, వానికి ఒక ఐచ్ఛతు చూడాలనే కోరిక కలిగింది వానికి. ఐచ్ఛత్ అంటే ఈచ్ఛతు, ఈచ్ఛ దర్శనే, ఈచ్ఛ అనే పదమే ఐచ్ఛత్తుగా అది మారుతుంది. కనుక ఐచ్ఛతు ఈచ్ఛతు ఈచ్ఛ దర్శనే ఒకనికి లోన ఉన్న అంతరాత్మను దర్శించుకోవాలనేటువంటి కోరిక కలిగింది అన్నమాట. కాబట్టి కోరిక ఎవరి యొక్క ఇష్టం బట్టి అలా కలుగుతుంది, అంతవరకే, అందరికీ కాదు. ఎవరికైనా దాని మీద మక్కువ కలిగిందా అని చెప్పనంటే వాడు ఆ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ఇచ్ఛతో చూడాలనేటువంటి అపేక్ష వానికి ఏర్పడింది. కాబట్టి ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, కనుక లోన ఉన్నటువంటిది ఏమిటి అంటే అమృతం. అమృతం అంటే బ్రహ్మం, బ్రహ్మమే అమృతము అన్నారు. ఆనాడు దేవతలు కూడా మరి క్షీరసాగరం మధించి అమృతాన్ని తీసుకువచ్చారు. దాన్ని తాగటం వల్ల వాళ్ళు అమరులయ్యారనేటువంటి మాట. దేవతలందరూ కూడా అమరులై ఉండి మరణమే లేకుండా ఉండే విధానాలని చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి దేవతలని అమరులు అంటారు. మరణ ధర్మం లేనటువంటి వారు అమరులు అని చెప్పేసి అని. ఇవన్నీ దేవతలకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి దేవతలకి. అట్లనే నిర్జరులు అనే మాట కూడా దేవతలకు వాడతారు. నిర్జరులు అంటే జర అనే ముసల్తనం. ఈ ముసల్తనం అనే దానిని వాళ్ళు అలవ్ చేయరు. వాళ్ళు దాని అంశాన్ని తీసి పారేశారు, డిలీట్ చేసేసారు. కాబట్టి వాళ్ళు ఎంతకాలం ఉన్నా కానీ వాళ్ళు నవయవనంతోనే ఉంటారు. అది కనుక జర ఆ ముసల్దనం అనేటువంటిది భూలోకంలో ఉన్న మానవులకి పడేశారు. అరే మీకు కావాలా అన్నని చెప్పి అడిగి ఉంటారేమో ఆ పూట. వీడు మహా ఆశ కాబట్టి వీడికి నాకు ఇచ్చామని చెప్పి అని ఉంటాడు వీడు. వీడికి అప్పచెప్పారు ఆ పాట తీసుకొచ్చి ఆ వృద్ధాప్యాన్ని. అది అది అవసరమా, అవసరం లేదా, మనకుంటే ఉండాలా వద్దా, ఇదంతా ఏమి లేదు, వస్తుంది అని చెప్పినంటే చాలు ఇవ్వండి 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 అంటాడు వీడు. ఆశాపరుడు మానవుడు. జీవితానికి ఎంత కావాలి చెప్పండి. ఉండడానికి ఇల్లు, ఏదైనా కాస్త ఒక కారు, ఏదో కాస్త పనివాళ్ళు, ఉన్నంతలో వనరులు చాలు, ఆ మాత్రం తృప్తి పడవచ్చు వీడు. అట్లా పడడే. వేల కోట్లు లక్షల కోట్లు ఎన్ని కావాలి, ఎంత వచ్చినా వాడికి నిండదు. ఇంకా 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 కావాలి 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 కావాలి. ఆశా పిశాసి పట్టి వైరాగ్య వాసనలు చేరనివదు, కాశి పెట్టుసునున్నది నేనేమి చేయుదును నారాయణ అన్న నారాయణ శతకంలో. ఆశా పిశాసి పట్టి అన్నాడు. ఆశ అనేది పిశాస్యంగా పెట్టిందట మానవునికి. అందువల్ల ఎంత వచ్చినా కానీ ఇంతేనా అంటాడు వాడు. ఏముందాయా మా పక్కన ఉన్నటువంటి వాడికి 1000 కోట్లు ఉన్నాయి, నాకు ఎన్ని కోట్లు, నాకు 100 కోట్లు ఉన్నాయి అంటాడు. ఈ ప్రకారంగా మనిషికి అవసరమా అవసరం లేదా, ఎంత మాత్రం జీవితాన్ని సాలు సరిపోవాలి అనేది లేకుండా వచ్చిందంతా కావాలి 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 రావాలి రావాలి రావాలని ఆశ ఉంది. కాబట్టి దేవతలు వద్దనుకున్నటువంటి వృద్ధాప్యాన్ని మానవుడికి ఉద్దేశించి నీకు కావాలంటారా, అలా ఏం వద్దని చెప్పి అన్నారు, నీకేం కావాలని చెప్పానంటే ఆశపరుడుగా వీడు నాకు కావాలండి అన్నాడే వీడు. ఒకవేళ ఆ పండు దాన్ని ఇచ్చేసారు ఆ పండు. వృద్ధాప్యం వాళ్ళు తీసుకోవాలా, దేవతలు తీసుకోవాలా. తెలివి గల వాళ్ళు మొత్తానికి వాళ్ళు సాత్వికులు కదా, తెలివి గల వాళ్ళు. కాబట్టి ఏది జీవితంలో అవసరమో ఏది అవసరం లేదో దాన్ని గమనించి అవసరం లేని దాన్ని అవాయిడ్ చేస్తారు, అవసరం గల దాన్నే వాళ్ళు తీసుకునే విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చక్కగా బతికిపోయారు. ఎప్పుడు కూడా సుఖజీవనం చేస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి ప్రకారంగా అందుచేత ఏంటంటే నవయవనంతో నిర్జరులై ఉండే విధానము. ఆ ప్రకారంగా వారు నిలింపులు అని చెప్పి అన్నారు. కండ్రెప్పలు కూడా వాళ్ళు వాల్సరట. నిద్ర కూడా లేదేమో బహుశా వాళ్ళకి, నిలింపులు అని చెప్పి అన్నారు.
అమరులు అన్నారు. అమరులు అంటే బాగా అమృతం సేవించారు కాబట్టి వాళ్ళని అమరులు. సావు లేకుండా వాళ్ళు మంచిగా చేసుకున్నారు. మానవునికి ఈ సావు మీద ఎందుకు ఆశ కలుగుతుంది చెప్పండి? ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చేసిందో ఆ వృద్ధాప్యంలో ఏమి చేసే అవకాశాలు ఉండవు వీడికిగా. తిందామా పండ్లు లేవు, చూద్దామా కండ్లు లేవు, విందామా చెవులు పోయే, నడుద్దామా కాళ్ళల్లో శక్తి లేదు, తింటే అరగదు, కూర్చోలేడు, లెగవలేడు, నానా అవసరం పడే విధానం. ఇలాంటి దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చివరికి వీడికి ఎందుకు అబ్బాయి జీవితం ఉండేమి లాభము, ఇంకేం ఉద్ధరించాలి, మనం ఏం పొందాలి జీవితంలో, ఉన్నాయి కాస్త మొత్తం వెళ్ళిపోయాయి, ఇక మనం కూడా పోతే పోతుంది కదా అనేటువంటి కోరిక మానవునికి ఏర్పడటంలో గల కారణం ఏంటంటే ఈ వృద్ధాప్యం అన్నమాట. అది ఒకవేళ వృద్ధాప్యం కనుక పెట్టి ఉండకపోతే వీడికి కూడా వీడు మరణాన్ని కోరుకోడు. నవయవనంగా ఉండి అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తూ విలాసవంతంగా జీవిస్తూ అనేక విషయాలలో బాగా రంజకంగా అనుభవిస్తూ ఉండే విధానంగా ఉన్నవాడు మరణాన్ని కోరుకుంటాడు. వాడేమన్నా ఏం కోరుకోడు. కనుక మరణమునందు అపేక్ష ఎందుకు ఏర్పడిందయ్యా అంటే ఈ దుర్భరమై ఉన్నటువంటి పరిస్థితి జీవితంలో ప్రవేశించినప్పుడు ఇక వాడికి గత్యంతరం లేక స్వామివారు యమధర్మరాజు గారు ఇంకెందుకు ఉంచావు నన్ను ఇక్కడ, ఏమి లాభం ఉండి నేనేం చేయాలి ఉండి కూడా, ఆ ఉన్నటువంటి విధానం నేను పొందబోయేటువంటి ప్రయోజనం ఏమిటి, ఇంకా పొందాలని అపేక్ష ఉన్నా కానీ పొందే అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల దయ ఉంచి నన్ను మీరు త్వరగా తీసుకుపోగలిగితే నాకు అదే సంతోషం అనేటువంటి పరిస్థితికి ఎందుకు రాగలుగుతున్నాడు అని చెప్పానంటే అది జీవితంలో ఈ జర అనేటువంటి వృద్ధాప్యం ఒకటి ఏర్పడి ఉన్నది కాబట్టి మానవునికి మృత్యువు వైపుకి ప్రయాణం కావాలనేటువంటి అపేక్ష కలుగుతూ ఉన్నది అని చెప్పేసి అని. అందువల్ల దేవతలకి ఏంటంటే వాళ్ళు నిర్జరులు కాబట్టి వృద్ధాప్య విధానం వాళ్ళు లేదు కనుక నవయవనంతో ఉండేవాళ్ళు, ఎప్పుడు విలాసవంతమైన ఉన్న జీవన విధానాలు, ఎప్పుడు సుఖాలు ఇంకా అనేకమైనటువంటి అక్కడ ఉంటాయి. స్వర్గలోకంలో విశాలం స్వర్గలోకం అని చెప్పి అన్నారు. అలాగా ఉన్నటువంటి విధానములో మరి వాళ్ళు మరి ఎప్పుడు అమరులుగా ఉండిపోయే విధానంగా ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సాత్వికులు ఎప్పుడూ కూడా ప్రజెంట్లో వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు. అందువల్ల అన్నీ కూడా చక్కబెట్టుకుంటారు, మంచిగా చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిర్జరులు అన్నారు, అమరులు అన్నారు, నిలింపులు అని చెప్పి అన్నారు, సమస్త సుఖభోగాలను ఆస్వాదించేటువంటి వాళ్ళుగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ దేవతలకు ఉండేటువంటి యొక్క స్పెషలిటీ, అవన్నీ అలాగుంటే గొప్పతనం అన్నమాట. కాబట్టి ప్రకారంగా మానవుడు లోకంలో ఇలాంటి ఈ యొక్క అవస్థలు పొందే విధానంగా ఉన్నాడు. కాబట్టి మరి ఇతడు లోకంలో ఎవడో కూడా దశకు పోయిన తర్వాత ఇక అపేక్షలు ఉండవు వీడికి, మానవునికి. ఆ ప్రకారంగా మరి చూస్తే ఈ ఇంద్రియములు మరి జ్ఞానులే ఉన్నటువంటి వారు ఏం చేస్తారని చెప్పానంటే ఆవృత్త చక్షు అమృతత్వం వీక్షన్. అమృతం అంటే అమృతం అన్నాడు దేవతలు సముద్రాన్ని సిలికి తీసి తాగినట్లుగా చెప్పుకొచ్చే విషయం, అది వేరు. ఇక్కడ అమృతం అనేటువంటి పదానికి నాస్తి మృతం మరణం యశసహ, అమృతం యశసహ, దేనికి మరణం అనేది లేదో దానినే అమృతం అనేది ఇది లాక్షణికార్థం, ఉపనిషత్తుల యొక్క అర్థం ఇది. అక్కడేమో కావ్యార్థం, పురాణాల అర్థం, అక్కడ అమృతం. ఇక్కడ మరి లాక్షణికార్థంలో బ్రహ్మం అమృతం, ఆత్మ అమృతం, మరణధర్మం లేనటువంటి యొక్క వస్తువుని అమృతం అని చెప్పనే మాటగా చెప్పడం జరుగుతుంది. అమృతత్వం ఇచ్చన్. ఇలా కొంతమంది లోకంలో మరి కశ్చిత్ ఒకనొకడు అని చెప్పని అన్నారు, ఇప్పుడు కొద్ది మంది అని చెప్పి అనుకుందాం, కొంతమంది అనుకుందాం. ఇలాగా ఉన్నటువంటి వారు అమృతత్వం ఇచ్చన్, అమృత ప్రాప్తిని, ఆత్మప్రాప్తిని, ఆత్మానుభవాన్ని పొందాలని అపేక్ష ఉన్నటువంటి వారై వాళ్ళు ఏం చేశారయ్యా అని చెప్పనంటే ఆవృత్త చక్షు. ఎందుకంటే మరి ఇంద్రియాలు బయటికి పోయే విధానంగా ప్రకృతి పరంగా బ్రహ్మదేవుల వారు నిర్మాణం చేసి ఉన్నారు కాబట్టి ఈ బయటికి పోవటం అనేటువంటి విషయంలో మనకి కేవలం ప్రాపంచిక సంబంధమై ఉన్న, భౌతికమై ఉన్న శబ్దాది విషయాలు గోచరిస్తాయే తప్ప మరి అన్నింటికి అధిష్టానమై ఉన్నటువంటి బ్రహ్మముగా పిలువబడేటువంటి పారమార్థిక ఆనంద స్వరూపాన్ని పొందాలంటే అవకాశం లేని విధానము.
చెప్పాడుగా. ఏ నపశ్యన్ అంతరాత్మ నపశ్యతి అని చెప్పేశారు కదా ఉపనిషత్కారులు. నపశ్యతి అంతరాత్మన్, ఆ లోన ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని వాళ్ళు చూస్తానికి అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే పరాంచఖాని, ఈ బయటికి పోయేవాడు ఉన్నాడు కాబట్టి. ఎంతకాలం బయటికి పోయినా బయట ఉన్నవి తిరిగి పడతాయి తప్ప వీడికి లోన ఉన్నది గోచరించే అవకాశం లేదు కదా. ఆ విషయాన్ని గమనించి కొంతమంది బుద్ధిమంతులు, వివేకవంతులు, విద్వాంసులు ఏం చేశారని చెప్పానంటే ఆవృత్త చక్షు, బయటికి పోయేటువంటి వాటిని ఏం చేశారు, లోనకు మళ్లించారు. వాళ్ళు బయటికి పోయేటువంటి ఇంద్రియాలని, మనస్సుని, ఇంద్రియాలని ఆవృత లోపలికి మళ్లించారు అన్నారు. ఆ మళ్లించడం కారణంగా అమృతత్వం వీక్షన్, అంటే అమృత ప్రాప్తిని పొందేటువంటి విధానం వాళ్ళకి ఏర్పడింది అనేటువంటి మాట మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నటువంటి అంశం ఇది. అదే అంశాన్ని ఇక్కడ స్వామివారు ఈ శ్లోకంలో చూపించారు. ఈ శ్లోకంలో అదే భావాన్ని ఇక్కడ ఆయన గారు ప్రవేశింపజేశారు. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల సారం, ఉపనిషత్తుల సారం అన్నారు. అందువల్ల ఉపనిషత్తులలో ఏముంటుందో నీకు భగవద్గీతలో అదే ఉంటుంది, ఏం తేడా ఉండే అవకాశాలు ఉండవు. అట్లాగా సక్తాహ కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత, కావున వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అని చెప్పానంటే సక్తత, ఆసక్తత బాగా ఏర్పడింది ఈ విషయాల ఎందు. కాబట్టి పరాంచిఖాని, బయటికి పోగులాగా నిర్మాణం చేయబడ్డటువంటి విధానాలలో సమస్త ఇంద్రియాల ద్వారా వాళ్ళు బయటకు పోతూ ఆ విషయంలో ఏందే సక్తతను వాళ్ళు పొందిన విధానం అయింది అనేటువంటి మాట. కుర్యాత్ విద్వాన్ తథా ఆసక్త చికీర్షు లోక సంగ్రహం, వీళ్ళు చేస్తున్న పని ఏమిటని చెప్పానంటే ఆసక్త, ఈ బయట ఉన్న విషయాల యందు వాళ్ళు సక్తతను పెంచుకోవాలి. కాబట్టి మరి ఈ సక్తత అసక్తత రెండు పదాలకు వాడబడతా ఉన్నాయి. విద్వాంసులు అవిద్వాంసులు, సక్తత అసక్తత రెండు పదాలు అన్నమాట. కనుక సక్తత అని చెప్పనంటే విషయాల ఏందే కాదు, మనో సంబంధమై ఉన్నటువంటి మనో సంబంధమై ఉన్నటువంటి ఊహా ప్రపంచం, దాని ఎందు కూడా మానవులకు ఒక సక్తత ఉన్నది. మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క ఊహా ప్రపంచం ఎప్పుడు అల్లికలు చేసుకుంటూ ఉంటాం, ఊహించుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచన ప్రపంచంలో మునకలు వేస్తూ ఉంటాము. అది చాలామంది ఉండేటువంటి యొక్క లోకం ఆలోచన లోకమే. ముఖ్యంగా చూస్తే యువతి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ ఊహాలోకాలలో వాళ్ళు ఊగులాడుతూ ఉంటారు. అది వృద్ధాప్యములు పైబడిన తర్వాత అప్పుడు కొంచెం ఊహాలోకాలు కరిగిపోతాయి. అక్కడి నుంచి ఇక అది చేశాను, ఇది చేశాను, అది సంపాదించి, ఇది సంపాదించి, వాడికి పెట్టాను, వీడికి పెట్టాను, వాడికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను అని ఎవడో చూస్తాం లేదు. ఈ గొడవ ఎక్కువ అవుతుంది. అప్పుడు వయసు మళ్ళీ తర్వాత ఉండే గొడవ ఇదే. ఇక అక్కడే ఏమి ఆసక్తి ఉంటుందో వాడికి ఉన్నవన్నీ సప్పబడిపోయి, ఉన్న ఇంద్రియాలన్నీ కూడా సమస్యపోయి, ఇక మా వల్ల కాదురా అబ్బాయి, నేను చూడలేను, నేను వినలేను, నేను తినలేను, నేను పోలేను, రాలేను అనేటువంటివిగా మొత్తం వాడి సెలవు పుచ్చుకొని నువ్వు పోతే పో, నీకేం ఇది ఆసక్తి ఉంటే మేము మాత్రం రావు అని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇక వారికి దాని ఎందుకు జిజ్ఞాస ఉండే అవకాశాలు లేవు అన్నమాట. కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ఇక మనసు అనేది ఊహాలోకాలలో తిరుగుతూ ఉంటుంది. మనకు ఏం చేద్దాం, ఏం సంపాదిద్దాం, ఏం కూడబెడదాం, ఏ బ్యాంకులు వేద్దాం, ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంకేమున్నాయి, విషయాలు ఏమున్నాయి, ఏ ఏ దేశాలలో చూడదగినటువంటి సన్నివేశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏరియాలు బాగా ఉన్నాయి, స్విట్జర్లాండ్ బాగా ఉందా, ఆఫ్రికా బాగా ఉందా, సిలోన్ బాగా ఉందా, అక్కడ ఏమున్నాయి చూడాల్సినవి అని ప్రకారంగా అనేటువంటిదంతా కూడా నీకు ఇంద్రియములో ప్రకోపించి ఉన్నటువంటి పరిస్థితులలో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే సక్తత అని చెప్పనేటువంటి మాట. దాంతో అందరూ కూడా వాటి అంబటే పడి పోతున్న పరిస్థితి. అయితే ఈ సక్తత అనే దాంట్లో కూడా అంతర్గతంగా చేరి ఉన్న అంశం ఏంటంటే ఆత్మలాభం. అంతర్గతంగా చేరి ఉన్నటువంటి ఆత్మలాభం అంటే ఆత్మ యొక్క ఆనందం. ఆత్మ యొక్క ఆనందాన్ని అపేక్షించే సాధారణంగా ఎవరైనా కానీ విషయ ప్రపంచంలోకి పోతున్నటువంటి పరిస్థితి అది.
ఎవరు కూడా దుఃఖాన్ని అపేక్షించి పోరు కదా. దుఃఖం అనేది అనాత్మ లక్షణం, ఆనందం అనేది ఆత్మ యొక్క లక్షణం. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశ అని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం క్లేశాత్మకమై ఉన్నటువంటి పంచక్లేశాలుగా చెప్పారు. కానీ క్లేశం అనుకోండి, దుఃఖం అనుకోండి, ఈ దుఃఖ ధర్మం అనాత్మది. కాబట్టి అనాత్మది దుఃఖధర్మం కనుక ఎవరు కూడా ఆ ధర్మాన్ని అపేక్షించడం లేదు. దుఃఖం అనే ధర్మాన్ని అపేక్షించడం లేదు. కానీ విషయముల యందు రక్తిని మాత్రం పెంచుకున్నారు, ఆసక్తిని పెంచుకున్నారు. విషయముల యందు ఆసక్తి పెంచుకోవడం గల కారణం ఏంటంటే ఆనందాన్ని ఉద్దేశించి. కనుక ఆనందాన్ని ఉద్దేశించే విషయముల యందు ఆసక్తి పెంచుకోవడం తప్ప ఎవరు కూడా ఆనందాపేక్ష లేకుండా మరి విషయముల వైపుకు పోయే విధానాలు అనేటువంటివి ముఖ్యంగా ఉండవు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆనందం బ్రహ్మేతి విజానాత్, ఆనందాత్యవ కలియమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంతి అభిషం విశంతీతి తద్బ్రహ్మ అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నటువంటి విధానం కనుక ఆనందేన జాతాని జీవంతి. లోకంలో అన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. జీవతి, జీవత, జీవంతి అన్నీ కూడా జీవిస్తున్నాయి అని చెప్పనంటే ఆనందాన్ని అపేక్షించే లోకంలో సకల జీవులు కూడా సకల మానవులు జీవిస్తూ ఉన్నారు. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఆనంద అపేక్షతో విషయముల యందు ఆసక్తి ఏర్పడింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆనందాన్ని అపేక్షించే విషయాలకు పోతూ ఉన్నాడని చెప్పని కదా. ఎవడు దుఃఖాన్ని అపేక్షించి పోడు కదా. అందువల్ల ఈ బయటికి పోతున్న విధానము, ఈ బయటికి పోయి ఆనందాన్ని ఎదగటం లాంటిది ఏంటంటే అవిద్వాంస, ఇది ఒక అజ్ఞానము అన్నారు. అవిద్వాంస అనే పదానికి అర్థం ఏంటంటే అజ్ఞానులు అనే అర్థం. అది వారి యొక్క అజ్ఞానము అని అనగా విషయాలలో ఆనందాన్ని ఎతకటం అనేటువంటిది ఒక అజ్ఞాన లక్షణము అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా సక్తత కలిగి ఉన్నారు. ఎందుకు సక్తత ఏర్పడింది? ఆనందాన్ని ఉద్దేశించి సక్తత ఏర్పడింది. ఎవరికి కూడా ఏ వస్తువు ఎందుకు కూడా స్వతసిద్ధముగా ప్రేమ లేదు అన్నారు. దాన్ని సాపేక్షక ప్రేమ అన్నారు తప్ప నిరపేక్షక ప్రేమ అని చెప్పి అనలేదు. సాపేక్షక ప్రేమ విషయముల యందు ఉన్నటువంటి అపేక్ష సాపేక్షకము. సాపేక్షక ప్రేమ అంటే ఆనందాన్ని ఉద్దేశించి అపేక్ష కలిగిందే తప్ప అది నిరపేక్షక ప్రేమ కాదు అన్నారు. కేవలం విషయాల మీద ఎవరికి ఉంటుంది ఇంట్రెస్ట్ చెప్పండి? కేవలం ఉండదు. దాని వలన నాకు కలుగుతుంది, నాకు సుఖం ఏర్పడుతుంది, నాకు హాయి ఏర్పడుతుంది, నాకు ఆనందం ఏర్పడుతుంది, నాకు తృప్తి కలుగుతుంది, నాకు సుఖం కలుగుతుంది. ఇవి మానవుడు యొక్క ఉద్దేశాలు అన్నమాట. కనుక వాటి యందు మక్కువ గలవాడై వాటి వైపుకు తిరిగాడు. కాబట్టి సక్తతను పెంచుకున్నాడు. ఈ సక్తతను పెంచుకోవడం అనే అంశాన్ని పరమాత్మ ఇక్కడ అవిద్వాంస అని పదం పెట్టాడు. అజ్ఞానిరా, అజ్ఞానం రా అన్నాడు. నువ్వు ఎంతకాలం వెతికినా కానీ నీకు దాంట్లో గోచరించే అవకాశం లేదు. లేని వస్తువు ఎట్లా వస్తుంది? ఏదైనా ఉంటే కదా వచ్చేది. లేని దాని నుంచి ఎట్లా పొందే అవకాశం ఉంటుంది? గతంలో కూడా చెప్పాను, ఇసుకన తైలంబు తీయవచ్చు, పర్యటించి కుందేటి కొమ్ము సాధించవచ్చు అని భతృహరి చెప్పాడు. అంతటి మహానుభావుడు చెప్పిన తర్వాత లేకుండా పోతుందా అని చెప్పి ఉద్దేశంతో అందరూ కూడా నదులలో ఫ్యాక్టరీలు పెట్టి బాగా ఇసుకని బాగా మదిస్తూ ఉన్నారు. ఎంతకాలం మదించినా, ఎంత మదించినా ఆ తైలం వస్తుందా? ఇసుక నుంచి తైలం వస్తుందా? వచ్చే అవకాశాలు ఏమన్నాయా? మరి ఆయన చెప్పాడు భతృహరి, ఇసుకన తైలంబు తీయవచ్చు అన్నాడు కదా. మరి ఆయన తన మహానుభావుడు చెప్పిన తర్వాత రాకుండా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని నదిలో ఆ విధంగా ఇసుక పోసి బాగా మదిస్తే ఏమొస్తుంది? రజన కారుతుంది తప్ప నీకు దాంట్లోంచి తైలం ఒక బొట్టు కూడా వచ్చే అవకాశాలు లేవు. మరి ఎందుకు చెప్పాడు ఆయన గారు? ఆయన చెప్పానంటే ఆయన చెప్పిన ఉద్దేశం వేరు. ఏమి ఒకవేళ ఏమన్నా ఇసుకను బాగా మదిస్తే తైలం వస్తుందేమో, లేదా పర్యటించి కుందేటి కొమ్ము సాధించవచ్చు. నువ్వు ప్రయత్నం చేసినట్టు కుందేట్ల యొక్క కొమ్ములను నువ్వేమైనా పొందవచ్చేమో.
ఇలాంటి అసాధ్యం పొందబడే అవకాశాలు లేవు. కానీ ఒకవేళ పొందవచ్చేమో, కానీ లోకంలో మూర్ఖులుగా ఉన్నటువంటి వాళ్ళని రంజింపజేయటం, మూర్ఖుల్ని బాగు చేయటం అని చెప్పనంటే అది మాత్రం నీ వల్ల కాదయ్య అనే మాట చెప్పటానికి ఈ మాట చెప్పాడే తప్ప ఇసుక నుంచి తైలం వచ్చే విధానం ఏమో లేదు అక్కడ. ఈ ఉదాహరణ తీసుకున్నాడు. అలాంటి మూర్ఖులను మార్చే అవకాశం లేదు. ఒకవేళ ఇసుకలో తైలం తీయవచ్చేమో కానీ, లేదా కుందేళ్ళ కొమ్ములు సాధించవచ్చేమో కానీ, ఈ ఇసుకలో మూర్ఖుల్ని మనం మార్చే విధానం చేయటం మన పెద్ద మూర్ఖత్వం అనే విధానంగా ఆయన చెప్పుకొచ్చిన మాట. అంతే తప్ప ఇసుక నుంచి తైలం వచ్చే అవకాశాలు లేవు. లేని దాని నుంచి ఏది రాదు, ఉన్నదాని నుంచి రావాల్సిందే. కాబట్టి ఆ ప్రకారంగా లేనటువంటి యొక్క అనాత్మ నుండి ఆనందం ఎట్లా వస్తుంది? దాంట్లో ఆనందం లేదు కదా. ఆనందత్వపు లక్షణం బ్రహ్మం. ఒకవేళ అనాత్మలో కనుక ఆనందం ఉండి ఉన్నట్లయితే మరి ఇంకా అప్పుడు బ్రహ్మం రెండు చెప్పాలి. అప్పుడు ఆనందో బ్రహ్మేది విజానాతో అన్నారు. కాబట్టి మరి ఆ యొక్క ఆనందం బ్రహ్మ, ప్రపంచంలో కూడా ఆనందం ఉందని చెప్పినట్లయితే ప్రపంచం కూడా బ్రహ్మమే అని రెండు బ్రహ్మాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి జడము చేతనము, ఆత్మ అనాత్మ అని చెప్పి అన్నప్పుడు అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వస్తువులలో అనాత్మ ధర్మాలు ఉంటాయే తప్ప ఆత్మ ధర్మాలు ఉండవు. అట్లనే ఆత్మలో ఆత్మ ధర్మములు తప్ప అనాత్మ ధర్మాలు దాంట్లో ఉండవు. అనాత్మ ధర్మాలు ఏమిటి అంటే అప్రకాశకము, అప్రకాశము, అట్టనే పరిచ్ఛిన్నత్వము, జడము, దుఃఖము, ఇవన్నీ కూడా అనాత్మ సంబంధ ధర్మాలు. అనాత్మ సంబంధ ధర్మాలు ఆత్మ ఎందు కనుక మనం ఆరోపితం చేసి దాంట్లో ఉన్నాయి అని చెప్పి అన్నట్లయితే అప్పుడు మరి ఆత్మ అనేది అది కూడా అనాత్మ సంబంధ ధర్మం అనేది చెప్పినప్పుడు అది దుఃఖము చెప్పాల్సి వస్తుంది. ఇక ఆత్మ అనేది దుఃఖం యొక్క లక్షణముతో చేరి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ జీవితంలో దుఃఖాన్ని కోరుకుంటారు. ఎందువల్లంటే స్వరూపములో ఏదై ఉన్నదో అదే ప్రతి ఒక్క వ్యక్తికి అపేక్ష ఏర్పడుతుంది, అపేక్షనీయమై ఉంటుంది. తాను ఏ స్వరూపమై ఉన్నాడు అంటే ఆత్మ. కనుక ఆత్మ అనేటువంటిది ఆనంద స్వరూపం కలిగి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆనందాపేక్ష కలిగి ఉన్నది. అది స్వరూపత లక్షణం. ఒకవేళ ఆత్మయందు దుఃఖం అనేది కూడా ఉండి ఉన్నట్లయితే అది స్వరూపంలో చేరి ఉన్నట్లయితే అందరూ కూడా దుఃఖాన్ని కోరుకుంటారు. అందుచేత ఎవరు కూడా దుఃఖాన్ని కోరుకోకపోవడం కారణం ఏంటంటే అది అనాత్మలో ఉన్న ధర్మం తప్ప ఆత్మలో ఆ ధర్మం లేదు. కాబట్టి అందరూ ఆత్మస్వరూపులు శాస్త్రం చెప్పే మాట ఇది. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, ఆత్మ. కనుక అందరూ కూడా ఆత్మస్వరూపులై ఉన్నారు. అట్టి ఆత్మ ఆనందమే తన యొక్క స్వరూపత లక్షణం కాబట్టి అట్టి లక్షణాన్ని అందరూ కూడా కలిగి ఉన్నారు. అది కావాలనేటువంటి కోరిక కలిగి ఉన్నారు. అలాంటి యొక్క స్వరూప లక్షణాన్ని, స్వరూప ఆనందాన్ని పొందాలనే అపేక్ష ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, ఆవృత్త బయటికి పోయే మనస్సుని లోనికి మరలించి సమస్త ఇంద్రియాలని బ్రహ్మములో విలీనం చేసి తాను బ్రహ్మమై ఆనందిస్తూ ఉన్నాడు. ఇది మనకు శాస్త్రంలో వచ్చే మాట. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం యవ అంభసా బ్రహ్మణి ఆదాయ కర్మాణి. బ్రహ్మణి పరబ్రహ్మణి, బ్రహ్మణి బ్రహ్మమునందు ఆదాయ ఉంచి కర్మాణి ఇంద్రియాలని. ఆవృత్త చక్షు అన్న పదం మనస్సుని, ఇంద్రియాలని అన్నిటినీ కూడా బ్రహ్మమునందు అతడు ఉంచుతున్నాడు అన్నాడు. బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు ఉంచుతూ ఉన్నాడు, బ్రహ్మములు విలీనం చేస్తూ ఉన్నాడు. ఇది వాడు చేస్తున్న పని. అయితే మనం కూడా చేయట్లేదా అంటే మనం కూడా ఒక రకంగా చేస్తూనే ఉన్నాం. ఏం చేస్తున్నాం అని చెప్పనంటే నిద్ర నిద్ర నిద్రే ఆదాయ కర్మాణి. నిద్రయందు అనగా అజ్ఞానమునందు, నిద్ర సుషుప్తి యందు మనందరం కూడా సమస్త ఇంద్రియాలని ఆదాయ ఉంచి. ఇది లోకంలో అందరూ కూడా చేస్తున్న పని. రాత్రి అయిందా అంటే మరి ఈ నిద్ర అనేటువంటి దాన్ని ఉపకరణంగా చేసుకుని
బయట సంచరించేటువంటి కర్మేంద్రియములు కానీ జ్ఞానేంద్రియములు కానీ మొత్తం కూడా తీసుకుని అంతరేంద్రియములతో కూడా గ్రహించి పోయి అజ్ఞానం అనేటువంటి సుషుప్తి అవస్థ యందు అట్లాగా ఆదాయ ఉంచి అన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా అజ్ఞానాత్మికమగు నిద్ర అనేటువంటి దాని యందు సమస్త ఇంద్రియాలని విలీనం చేస్తూ ఉన్నాం. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పూట కూడా రాత్రి అయిందా అంటే తుష్టిగా భోంచేసి ఎవరి యొక్క పక్కన వాళ్ళు సర్దుకొని లైట్లు మొత్తం ఆఫ్ చేసేసి దోమలు బెడద లేకుండా దోమతరలు కట్టుకుని ఇంకేదన్నా ఉంటే ఎచ్చగా ఉంటే ఏసీలు వేసుకుని చక్కగా హాయిగా ఇక నిద్రకు ఉపక్రమించి లోపలికి పోయి అజ్ఞానం అనేటువంటి దాంట్లో ఈ సమస్త ఇంద్రియాలని ఆదాయ ఉంచి అక్కడ మనం ఆనందిస్తూ ఉన్నాం. ఆ సుషుప్తి అనేటువంటి దాని యందు ఏముందయ్యా అని చెప్పనంటే ఆనందమే ఉన్నది అన్నారు ఉపనిషత్కారులు. కనుక ఆనందీ భవతి, ఆనందాన్ని భవతి పొందుతూ ఉన్నాడు. ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు అని ఉపనిషత్తు కూడా మనకి చెప్తున్న విషయం కనుక. ఎందుకంటే సమస్త ఇంద్రియ వ్యాపారం అంతా కూడా అజ్ఞానము అనబడేటువంటి ఉపకరణం ద్వారా వాట్లను వృత్తిరహితం చేశాడు కాబట్టి అది అజ్ఞానం అనేటువంటి ఉపకరణాన్ని ఆసరాగా చేసుకుని ఇంద్రియముల యొక్క వృత్తులను నివృత్తి చేయటం కారణంగా సుషుప్తి అనబడేటువంటి యొక్క అంశాన్ని చేరుకుని అక్కడ మరి ఆ ఇంద్రియ వ్యాపారం లేనటువంటి యొక్క ఆ స్థితిలో మరి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందేవాడుగా అవుతున్నాడు. అందువల్ల అందరూ కూడా నిద్ర విషయంలో ఆనందిస్తారు. బయటకు వచ్చాక కూడా చెప్తారు, చాలా ఆనందంగా ఉందండి నాకు ఈ పూట, నిద్ర చాలా సంతృప్తికరంగా ఏర్పడింది, చాలా గాఢంగా ఏర్పడింది, చక్కగా ఆనందించాను, చాలా విశ్రాంతిని పొందాను, ప్రశాంతతను పొందాను, స్వస్థతను పొందాను అనే మాటలు అందరూ కూడా చెప్పే అంశములే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మహాత్ములు చేస్తున్న పని బ్రహ్మణి ఆదాయ అనే మాట అక్కడ వాడారు. ఇక్కడ నిద్రని నిద్ర ఆదాయ, నిద్రే ఆదాయ, నిద్ర యందు ఆదాయ ఉంచే విధానంగా ప్రస్తుతం మనం చేస్తూ ఉన్న పని, లోకంలో అందరూ చేస్తున్న పని. ఈ విధంగా నిద్ర అనేటువంటి దాన్ని ఉపకరణంగా చేసుకుని అక్కడ ఉంచడం కారణంగా వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. నిరావరణ ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు, సవావరణ ఆనందాన్ని వీళ్ళు పొందుతూ ఉన్నారు. అజ్ఞానం అనేటువంటిది ఆవరణంగా ఉంది కాబట్టి అజ్ఞానం అనే ఆవరణం కనకాల ఆ మూతలో ఆ దోమతెరలో అక్కడ మరి ఆ ఆనందాన్ని పొందే విధానం సకల మానవులకి నిద్ర యందు లభించేటువంటి యొక్క విధానము ఏమి. ఆ ప్రకారంగా మరి శాస్త్రం చెప్పే మాట బ్రహ్మణి ఆదాయ కర్మాణి అనే మాట ఎక్కడ ఆవృత్త చక్షు ఇంద్రియాలను లోనికి మరలిస్తున్నాడు అనేటువంటి మాట ఉపనిషత్తుల్లో వచ్చిన మాట. ఆవృత్త చక్షు తన వైపుకు మళ్లింప చేయటమే అది ఆత్మ యొక్క ఆనందాన్ని పొందే విధానం అనే మాటకి ఇక్కడ పరమాత్మ చికీర్షు లోక సంగ్రహం అనే మాట వాడు. ఈ పదాలు కొంచెం మనకు అటు ఇటు కనిపించినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అర్థం మాత్రం ఒకటే. ఏమి ఇది ఆవృత్త చక్షు లోనికి మళ్లించాడు అని ఆయన చెప్పాడు ఉపనిషత్కారుడు. ఈయన గారు ఇక్కడేమో లోక సంగ్రహం, ఇంద్రియాలని సంగ్రహం లోపలి గ్రహించాడు. సంగ్రహం గ్రహించటం, బయటికి పోయేవాటం, లోనికి గ్రహించటం అనేటువంటి మాట. కాబట్టి దీని యందు ఆసక్తత ఉన్నది వీళ్ళకి, వాళ్ళకేమో మరి విషయములలోకి పోవటం అనే ఆసక్తత వాళ్ళకి ఉన్నది. ఏమి ఆసక్త అనే పాట 2 సార్లు వచ్చింది. అవిద్వాంస విద్వాంస సక్త ఆసక్త అని 2 సార్లు వాడారు. కాబట్టి ఈ ప్రకారంగా విషయముల యందు విషయముల ద్వారా ఆనందాన్ని పొందాలనే అపేక్ష వాళ్ళకున్నది. విషయ త్యాగం చేసి ఇంద్రియ త్యాగం చేసి ఇంద్రియముల యొక్క అవతల ఉన్నటువంటి ఆ స్థితిని పొంది ఆనందించాలన్నటువంటి అపేక్ష వాళ్ళకున్నది. ఒకటి బయటికి పోయే మార్గం, రెండవది లోనికి పోయే మార్గం.
అందువల్ల మరి ఈ లోనకు పోవాలా బయటకు పోవాలా అనే విషయాన్ని ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సిన అంశము. ఒక రకంగా చూస్తే అందరికీ తెలియకుండానే చేస్తున్న పని ఒకటి ఉందిగా, నిద్ర అనే దాని ద్వారా లోనకి పోతున్నాం కదా. ఏమి లోనికి పోతే ఆనందం అన్న విషయం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసిన విషయమే కదా. లోనకు పోయేసాక ఏమంటాడు వాడు, అబ్బా చాలా హాయిగా ఉందా, ఆనందంగా ఉందా, లోనకు పోయాను, ఎంత నిద్ర పట్టిందో, ఒళ్ళు తెలియకుండా పోయింది, నాకేమి తెలియకుండా పోయింది, కానీ చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అనే మాటలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా లోనికి పోయి వచ్చాక వాడతారా లేదా చెప్పండి. లోనికి పోయి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు వాడే మాట ఇది. అదే బయట ఉన్నవాడైతే ఎన్నో బాధలు పడుతున్నా, దుఃఖాలు పడుతున్నా, సమస్యలలో ఉన్నా, వేదనలలో ఉన్నా, మానసిక ఒత్తిళ్లలో ఉన్నా, అశాంతిగా ఉన్నా, బాధలుగా ఉన్నా, మనోవేదనతో ఉన్నా, ఈ విధంగా ఎన్నెన్నో రకరకాలైనటువంటివన్నీ కూడా చెబుతారు. పిల్లకాయలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, భార్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, భర్తతో ఇబ్బంది పడుతూ ఉన్నా, చుట్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఇబ్బందులు లోకంలో ఈ వ్యవహారంలో ఉన్న విధానాల నుంచి మనం చెప్తూ ఉంటాం. లోకంలో సంచరించే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక మాట వాడుతూనే ఉంటాడు. ఇబ్బంది పడుతూ ఉన్నా, అవస్థలలో ఉన్నా, దుఃఖాలు పడుతున్నా, రోగాలతో బాధపడుతూ ఉన్నా, ఆర్థిక విధాయకాలలో ఇబ్బంది పడుతూ ఉన్నా ఏదో ఒకటి చెబుతాడు. కానీ సుషుప్తి అదే అనుభవాన్ని పొందినవాడని చెబుతాడేమన్నా? ఎవడా మాటలు వాడడు. సుషుప్తి యొక్క సంబంధమైన అనుభవాన్ని పొందినవాడు వాడడు. యోగా సమాధి అనేటువంటి యొక్క అంశాన్ని పొందినటువంటి వాడు కూడా వాడడు. ఈరూరు ఏమంటారు? ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే వీడు లోనకు పోయేశాడు, వాడు లోనకు పోయేశాడు. అజ్ఞానం అనేటువంటి కారణదేహాన్ని ఊతగా తీసుకుని వీడు లోనకు పోయాడు. మహాకారణాన్ని ఊతగా చేసుకుని వాడు లోనకు పోయాడు. ఇది గమనించాల్సిన అంశం. ఇక్కడ కారణదేహాన్ని ఉపకరణంగా చేసుకుని వీడు లోనకు పోయాడు. మహాకారణాన్ని ఉపకరణంగా చేసుకుని వాడు లోపలకు పోయాడు. ఇది వానికి వీనికి ఉన్నటువంటి వ్యత్యాసం. కారణదేహం ఉపకరణంగా లేకపోతే లోనకు పోయే అవకాశాలు లేవు. మహాకారణం ఆశ్రయించకపోతే వాడు లోనకు పోయే అవకాశాలు లేవు. కనుక మహాకారణాన్ని ఆశ్రయించి లోనకు పోయినటువంటి వాళ్ళనేమో విద్వాంసులను పరమాత్మకుడు అంటూ ఉన్నాడు. కారణదేహాన్ని ఉదక చేసుకుని పొందేటువంటి వారినేమో అవిద్వాంసులుగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు ఇంద్రియాలని ఆశ్రయించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని ఆస్వాదిస్తూ వాటి యందు అపేక్షలు పెంపొందింపజేసుకుంటూ ఆ విషయాలని ఆస్వాదిస్తూ ఆ విషయాలలో ఆత్మ యొక్క ఆనందాన్ని ఎతుకుతూ ఉన్నారు, అన్వేషిస్తూ ఉన్నారు. ఉన్నదా 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 అని ఈ ప్రకారం అన్వేషిస్తూ ఉన్నారు. అలా అన్వేషించే విధానం నుంచి స్వామివారు ఏమన్నారంటే, ఇది అవిద్వాంసులరా, వీళ్ళు అజ్ఞానంతో ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక అనాత్మలో ఎట్లా ఉంటుంది ఆత్మ యొక్క లక్షణం, అలా ఎతకటాన్ని స్వామివారు అవిద్వాంసులు అన్నాడు. కుర్యాత్ విద్వాంసదాసక్త చికీర్షు లోక సంగ్రహం. విద్వాన్ అయితే విద్వాంసులే ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పానంటే లోక సంగ్రహము. ఇక్కడ లోకాహ సంగ్రహం అనగా ఇంద్రియములు. ఇక్కడ లోక అంటే మీకు అర్థం ఏంటంటే లోకృ దర్శనే ధాతు అన్నమాట. లోక అనే పదానికి లోకృ దర్శనే ధాతు. అవలోకన అంటే చూస్తాం అని చెప్పి అర్థం వస్తుంది. అవలోకిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఆలోకన చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇట్లాగా ఈ ఇంద్రియములు అనబడేటువంటి వాటితో ఈ విషయాలని దర్శించుకోవటమే లోకం అని అర్థం. ఇట్లాగా ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి విషయాలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి యొక్క ఇంద్రియ వ్యాపారాలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి మనో సంబంధ ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి మనో సంబంధ ఊహలలో వాళ్ళు ఉన్నారు. ఇదంతా లోకములో ఎవరి యొక్క లోకం వాళ్ళది, ఎవడి యొక్క మార్గం వాడిది, ఎవడి యొక్క ఇష్టాలు వాళ్ళవి. ఈ ప్రకారంగా ఇంద్రియముల యొక్క సహకారముతో వీళ్ళు చేస్తున్న పని కాబట్టి అలాంటి ఈ విధముగా ఉన్నటువంటి యొక్క ఇంద్రియ సముదాయాన్ని లోక సంగ్రహం
అవి వాళ్ళు సంగ్రహం అంటే ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, అమృత ప్రాప్తిని పొందాలని అపేక్ష ఏర్పడింది కాబట్టి వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే ఆవృత్త చక్షు, ఇంద్రియాలని బయటికి మళ్లించే విధానంగా చేసేటువంటి యొక్క దానిని ఇక్కడ పరమాత్మ చక్కటిగా ఉపనిషత్తుల యొక్క అంశాన్నే దాంట్లో ఉన్నటువంటి భావాన్ని ప్రతిబింబింపజేస్తూ చాలా స్పష్టముగా స్వామివారు విద్వాంసులు అని, సక్తత అసక్తత అని చెప్పేసి అని, కాబట్టి ఆ ప్రకారం దానినేమో సంకరము అని చెప్పని, దీనికేమో సంగ్రహము అని, బయటికి పోవటం సంకరము అని, లోనికి వచ్చే విధానం సంగ్రహము అని చెప్పని, ఈ ప్రకారంగా రెండింటి యొక్క తిరగులను స్వామివారు ఎంత తెల్లగా చెప్పుకొస్తున్నాడో అవలోకనం చేసేటువంటి వారికి మాత్రమే అందేటువంటి అంశములు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.